మీకు నా మీద నమ్మకం లేదు కదా, మీరు సూరజ్ గారితోనే చదివించుకోండి. ఇప్పుడు ఇది ఏం చేస్తుందో చూడాలి. ఇంగ్లీష్ని తెలుగులోకి మార్చే యాప్లు కొన్ని ఉన్నాయి. ట్రాన్స్లేట్ టు తెలుగు అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. చూడు, ఇంగ్లీష్ మొత్తం తెలుగులోకి మారిపోయింది. ఏమే 5th క్లాస్ ఏం చేస్తున్నావు? పోయి పని చూసుకోవే కల్తీదాను. ఏంటే రెస్టారెంట్లో ఫుడ్ కల్తీ చేయించింది నువ్వే కదా. నేను కల్తీదాను అనకపోతే ఇంకేం పిలుస్తాను? నువ్వేదో గొప్పదాని అన్నట్టు బిల్డప్ ఇవ్వకు. నీ జీవితంలో నువ్వెన్ని మోసాలు చేశావో, ఎంతమందికి మాటిచ్చి తప్పావో నాకు తెలియదు అనుకున్నావా? గతాన్ని తవ్వుకోవడం తప్ప నీకు పని పాట ఏం లేదే. నీకుంది కదే పని, చేసుకో. ఇంగ్లీష్లో ఉన్న మెయిల్ని ఫోటో తీసుకుని తెలుగు ట్రాన్స్లేషన్లో చదవడం గొప్ప కాదు, కానీ ఆ మెయిల్కి నువ్వు రిప్లై ఇవ్వాలి కదా. రిప్లై ఇవ్వాలి అంటే ఇంగ్లీష్లో రాయాలి. మనకది రాదు. ఒకరికి రాని విషయాన్ని వేలెత్తి చూపిస్తూ ఎగతాళి చేయటం సంస్కారం కాదు పెద్ద మేడం గారు. నువ్వెందుకు దీపకి సపోర్ట్ చేస్తావు? ఇలాంటి విషయాల్లో సాయం చేయడానికి సూరజ్ అనే మేధావిని తీసుకొచ్చారు కదా. అతను నీ కారణంగానే దెబ్బలు తిన్నాడని పెద్దయ్య గారు చెప్పారు కదా. ఇవన్నీ నాకు చెప్పొద్దు దీప. సూరజ్ వచ్చేలోపు నువ్వేం చేసుకుంటావో చేసుకో. బావ హెల్ప్ మాత్రం తీసుకోవడానికి వీల్లేదు. ఇప్పుడు మెయిల్కి రిప్లై ఇవ్వడానికి గాయాలతో నా సూరజ్ ఆఫీస్కి రావాలంటావా? వాడికి దెబ్బ తగిలిన విధానానికి వారం రోజుల వరకు మంచం మీద నుంచి లేవలేడు, లేచినా నడవలేడు, నడిచినా ఇక్కడికి రాలేడు. ఈలోపు ఏం చేసినా దీపే చెయ్యాలి. పెద్ద మేడం గారు, ఏంటి బ్రదర్ ఇది? నువ్వేదో హీరో లెవెల్లో ఫైట్ చేసి పెద్ద మేడం గారిని కాపాడావని పెద్దసారి చెప్పారు. కాలికి గాయమైందని వారం రోజులు లేవలేవని పెద్ద మేడం గారు చెప్పారు. ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయవు, మెసేజ్ చేస్తే రిప్లై ఇవ్వవు, ఎలా ఉన్నావో తెలీదు, ఎక్కడ ఉన్నావో తెలీదు. ఈసారి నీ పీజీ అడ్రస్ నాకు ఇవ్వు బ్రదర్. ఫోన్ లిఫ్ట్ చేయకపోతే డైరెక్ట్గా అక్కడికే వస్తాను. సారీ బ్రదర్, కొన్ని కారణాల వల్ల మీ కాల్స్కి మెసేజెస్కి రిప్లై ఇవ్వలేకపోయాను. ఇవ్వలేకపోయావులే బ్రదర్, కానీ ఇలాంటి పరిస్థితుల్లో ఆఫీస్కి ఎందుకు వచ్చావు? దెబ్బలు తగలడం నా పర్సనల్, దీపా గారికి సహాయంగా ఉండడం నా ప్రొఫెషనల్. నేను పక్కన లేని కారణంగా ఏ పని ఆగిపోకూడదు కదా. నువ్వు మరీ పని రాక్షసుల్లో ఉన్నావేంటి బ్రదర్? ఒకవేళ నువ్వు లేచి నడవలేని పరిస్థితిలో ఉంటే స్ట్రెచ్చర్ మీదే ఒక సెలైన్ బాటిల్ చేతితో పట్టుకుని డ్యూటీకి వచ్చేసేలా ఉన్నావు. వచ్చినా వస్తాడు, చూస్తుంటేనే అర్థం అవుతుంది కదా. యాక్చువల్లీ నువ్వు ఎక్కడుంటావు కనుకుని నేనే నీ దగ్గరికి రావాలనుకున్నాను, కానీ నువ్వే వచ్చేసావు బ్రదర్. ఎనీవే,
మా ఫ్యామిలీ మెంబర్స్ని సేవ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. ఇట్స్ ఓకే బ్రదర్. థ్యాంక్ యూ సూరజ్ గారు. నిజానికి ఇక్కడ థ్యాంక్స్ చెప్పాల్సింది నువ్వు నేను కాదు దీపా, పెద్ద మేడం గారు. కానీ ఈవిడ మాత్రం మూతికి ఏదో ప్లాస్టర్ అంటించుకున్నట్టు అలా నిలబడి చూస్తుంది. ఈయనేదో గొప్ప పని చేసినట్టు పొగుడుతావేంటి బావా? నేనేమైనా కాపాడమని అడిగానా? మమ్మల్ని కాపాడుకోవడం మాకు చేత కాదా? అనవసరమైన విషయాలు కలగజేసుకుంటే ఇలాగే దెబ్బలు తగులుతాయి. అబ్బో, పెద్ద మేడం గారు పెద్ద స్టేట్మెంటే ఇచ్చారు. కొందరిని మనం ఎప్పటికీ మార్చలేము. సురేష్ గారు, మీరు ఇలా వచ్చి కూర్చోండి. అయ్యో పర్వాలేదు మేడం. అరే రా బ్రదర్, కూర్చో. జాగ్రత్త. నాకు ఒక చిన్న పని ఉంది, మీరు వర్క్ చేసుకుంటూ ఉండండి. ఆ, సురేష్, కొన్ని మెయిల్స్ వచ్చాయి, చూస్తూ ఉండండి. నేను ఇప్పుడే వస్తాను. అలాగేనండి. వీడికి కాళ్ళు చేతులు విరిగిపోయినా పొగరు మాత్రం తగ్గలేదు. సూరజ్ని జోస్న ఎదురుగా కూర్చోబెట్టి మరీ వచ్చాను. ఏం చేస్తుందో ఏంటో. సూరజ్ మనంత మంచోడు కాదులే. జోస్నకి ఎలా బుద్ధి చెప్పాలో బ్రదర్కి తెలుసు. ఏం తెలుసో ఏంటో బాబా. కింద పడిన వస్తువు తీసి చేతికిస్తే మనం థ్యాంక్స్ అని చెప్తాం. కానీ జోష్న సూరజ్కి చిన్న థ్యాంక్స్ అని కూడా చెప్పలేకపోయింది. కోపం అయి ఉండొచ్చుగా. కాపాడితే కోపం వస్తుందా? రౌడీలు ఎందుకు పదే పదే సూరజ్ చుట్టూనో జోస్న చుట్టూనో తిరుగుతున్నారు? అంటే నీ ఉద్దేశం ఏంటి? ఈ అటాక్ కూడా జోస్నే ఎందుకు చేయించి ఉండకూడదు? సూరజ్ నీతో ఏమైనా చెప్పాడా? మరి ఇంత అమాయకురాలు ఏంటి మరదలా? జోస్న ఎలాంటిదో తన బుద్ధి ఎలాంటిదో మనకు తెలీదా? కానీ రౌడీలు అటాక్ చేసింది జోష్న మీది కదా. అదే మిస్టరీగా ఉంది. పాపం సూరజ్ కాలికి గాయమైంది, సరిగా నడవలేకపోతున్నాడు. ఇంతకు ముందు చెయ్యి, ఇప్పుడు కాలు. అయినా మనవాడు తగ్గట్లేదు, బాగా మొండోడు. ఈ తిక్కదానికి ఆ మొండోడే కరెక్ట్. కరెక్టే కానీ త్వరగా కాఫీ తాగు, మనం వెళ్ళాలి. ఎక్కడికి? హాస్పిటల్కి. ఎందుకు? కడుపుతో ఉన్న మనిషి రెగ్యులర్ చెకప్ చేయించుకోవాలి కదా. రేపు వెళ్దాంలే బావా. నువ్వు నన్ను నిర్లక్ష్యం చేసినా పర్వాలేదు, కానీ నిన్ను నువ్వు మాత్రం అస్సలు నిర్లక్ష్యం చేసుకోవద్దు. నన్ను పట్టించుకునే నువ్వు ఉండగా నా గురించి నాకెందుకు బెంగ? నీ గురించి నాకే బెంగ. నాకేం కాదు బావా. నీకు ఇంతకు ముందే ఓ బెడ్ ఉండుండొచ్చు. పురుటినప్పుడు ఎలా ఉంటాయో, వేవిళ్ల బాధ కడుపుని ఎంత కదిలిస్తుందో నీకు అనుభవం అయి ఉండొచ్చు. కానీ నీళ్లు పోసుకున్న ప్రతిసారి ఆడది అప్పుడే పుట్టిన బిడ్డతో సమానం అని ఎక్కడో చదివాను. నువ్వు చెప్పింది నిజమే బావా. అమ్మతనం అంటే తొలిసారి పలక మీద అఆలు దిద్దినట్టే ఉంటుంది. రాసేటప్పుడు అక్షరాలు ఎంత అందంగా ఉంటాయో, మోసేటప్పుడు బిడ్డ తాలూకా లక్షణాలు కూడా అంతే హృదయంగా ఉంటాయి. ఎంతమంది బిడ్డలు పుడితే ఆడిది అన్ని జన్మలెత్తినట్టు. నా కోసం ఒకసారి పుట్టాను, శౌర్య కోసం రెండోసారి పుట్టాను, ఇప్పుడు నీ కోసం మూడోసారి పుడుతున్నాను. ప్రియమైన ప్రేక్షకులకి నమస్కారం. నాలో కాన్ఫిడెన్స్ కి తరచూ అందరూ నన్ను పొగుడుతారు, తెగ మెచ్చుకుంటారు. మరి నా కాన్ఫిడెన్స్ కి కారణం ఏంటో తెలుసా? అమెజాన్ ప్రైమ్ లో మెంబర్షిప్. అందులో 10 లక్షల ప్రోడక్ట్స్ పైన సేమ్ డే డెలివరీ, ప్రైమ్ ఓన్లీ ఆఫర్స్ తో 5% ఎక్స్ట్రా తగ్గింపు, ప్రైమ్ వీడియోలో బ్లాక్ బస్టర్ ఎంటర్టైన్మెంట్, ఇంకా ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి. నా సీక్రెట్ ఏంటో మీకు తెలిసింది కదా. తొందరగా అమెజాన్ ప్రైమ్ లో చేరండి, అందరికంటే ముందుండండి. ఇది ఆడదానికి ఆ దేవుడిచ్చిన వరం. అవును దీపా, ఆడతను అమ్మతను అనేవి చాలా గొప్పవి. మనం మాట్లాడుకుంటే గంటలు సరిపోవు, కానీ పద హాస్పిటల్కి వెళ్ళి నేను ఇంటి దగ్గర డ్రాప్ చేసి నేను మళ్ళీ రావాలి. ఎందుకు? నీకేంటమ్మా, కాబోయే సీఈఓవి, మాది డ్రైవర్ పోస్ట్ కదా, మేడం గారిని పికప్ చేసుకోవాలి. మనకి కష్టాలన్నీ పోవాలి బాబా.
బాధ్యతలు మోసే వాళ్ళ జీవితంలో కష్టాలు బతుకున్నంతకాలం ఉంటూనే ఉంటాయి. మనం చేయాల్సిన ప్రయాణం చాలా ఉంది. పెడదాం పద. Get a sudden jump. వీడి రోజు నా చేతులు చచ్చాడు. ఇలాంటివి నాకు ఇష్టం లేదు. ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? ఇక్కడ ఏం రాస్తుందో చదువు. ఇక్కడ ఏముంది? ఐ లవ్ యూ. నేను వచ్చింది ఆఫీస్లో వర్క్ చేసుకోవడానికి, మీ చేత ఐ లవ్ యూ చెప్పించుకోవడానికి కాదు. ఆ రౌడీ గారు నీ కాళ్ళు విరగొడితే మైండ్ దొక్కినట్టుంది. లేదే, నా మైండ్ బాగానే పనిచేస్తుంది. బాగానే పనిచేస్తే ఇదెందుకు రాశా? నేను ఇది రాయడం మీరు చూసారా? చూడలేదు. మరి నేనేమైనా మీకు ఇచ్చానా? ఇవ్వలేదు. మరి ఇది నేనే రాశాను అని, మీకే రాశాను అని మీరు ఎలా కన్ఫర్మ్ చేస్తారు? ఎవరికో రాస్తే నా టేబుల్ మీద ఎందుకు పెడతావు? నేను పెట్టడం మీరు చూసారా? చూడలేదు. మరి నేనే పెట్టానని మీరెలా కన్ఫర్మ్ చేస్తారు? నిన్న కూడా నువ్వు నాకు ఇంటి దగ్గర ఐ లవ్ యూ చెప్పా. ఐ లవ్ యూ ఎప్పుడు? నేను నిన్ను కొట్టినప్పుడు. మీరు నన్ను ఎప్పుడు కొట్టారు? నేను నిజంగానే నిన్ను కొట్టాను రా. రెస్టారెంట్లో జరిగిన దానికి మీరు డిస్టర్బ్ అయ్యి సరిగ్గా నిద్ర లేకపోవడం వల్ల మీకు జరిగింది జరిగినట్టు అనిపిస్తుందని నాకు అర్థమైంది. సరేరా, నిన్న జరిగింది మర్చిపో. ముందు దీని సంగతి తేల్చు. మీ మీద నాకు ఎలాంటి ఇంట్రెస్ట్ లేదు. మీరు నన్ను ప్రేమించడం అది నా తప్పు కాదు. రే, నేను నిన్ను ప్రేమించడం ఏంట్రా? మరి ఐ లవ్ యూ ఎందుకు చెప్పారు? దీంట్లో ఉన్నదే చెప్పాను. దీంట్లో ఉన్నది అది కాదే. దీంట్లో నువ్వు రాసింది నా కంటికి కనిపించడం లేదనుకున్నావా? సూరజ్, సార్, నిన్ను రెస్ట్ తీసుకోమని చెప్పాను కదా, ఎందుకు వచ్చావు? లెగవకు, కూర్చోలే మాట్లాడు. నాకు అసలైన విశ్రాంతి పనిలోనే దొరుకుతుంది సార్. భలే విచిత్రమైన మనిషివే నువ్వు. చాలా విచిత్రమైన మనిషి. అతని రాతలు కూడా చాలా చిత్రంగా ఉంటాయి. ఏమైంది? ఒకసారి ఏం రాశాడో నువ్వే చూడు తాత. భలే ఇరుక్కున్నావురా నువ్వు. చూసావా తాత ఏం రాశాడు? చూశాను. నిజానికి ఇది రాయాల్సింది నువ్వు. ఏం మాట్లాడుతున్నావు తాత? దీంట్లో ఏముందో సరిగ్గా చూడు. థ్యాంక్ యూ. దీంట్లో ఐ లవ్ యూ అని ఉండాలి కదా, థ్యాంక్ యూ అని ఉందేంటి? సూరజ్ చేసిన సహాయానికి నువ్వు థ్యాంక్స్ చెప్పాల్సింది పోయి అతను థ్యాంక్స్ చెప్పాడని కంప్లైంట్ చేస్తావేంటి? అంటే తాత అది థ్యాంక్ యూ అని జ్యోత్స్న గారే రాశారు సార్. మీరు వచ్చారని జ్యోత్స్న గారు ఆట పట్టిస్తున్నారంతే. అంతేలే, అయినా వర్క్ లో ఈ మాత్రం సరదా ఉండాలి. అన్నట్టు నువ్వు ఉండేది ఎక్కడ? మణికొండలో పీజీలో ఉంటాను సార్. ఆఫీస్కి బాగా దూరం అవుతుందని దగ్గరలో రూమ్ కోసం వెతుకుతున్నాను.
ఆ టైంలోనే మీరు రోడ్డు మీద కనిపించడం, రౌడీలతో గొడవ, ఇదంతా జరిగింది. సరే, నీకు పెళ్ళైందా? ఒక రైట్ పార్ట్నర్ కోసం వెతుకుతున్నాను సార్. ఓ, ఒంటరిగాడివేనమాట. జంట అయ్యే మనిషి దగ్గరలోనే ఉందనిపిస్తుంది సార్. కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగదంటారు. నీ జాతకంలో కళ్యాణ గడియలు ముంచుకొచ్చుంటే నీకు జంట అయ్యే పిల్ల దగ్గరలో ఉన్నా దూరంలో ఉన్నా ప్రపంచంలో ఎక్కడున్నా సరే వచ్చి నీ చేత మూడు ముళ్ళు వేయించుకోవాల్సిందే. ఫిజికల్గా నా బాడీ సహకరించట్లేదు కానీ, లేదంటే మీ కాళ్ళకి దండం పెట్టి బ్లెస్సింగ్స్ తీసుకునేవాడిని. మమ్మల్ని కాపాడి నీకు రుణపడి ఉండేలా చేసుకుని నా ఆశీర్వాదాలు నీకు ఎప్పుడూ ఉండు. థ్యాంక్ యూ సార్. నువ్వు ఇంటికి వెళ్ళేటప్పుడు నాతో చెప్పు, నీతో కొంచెం పనుంది. అలాగే సార్. పేపర్ నా చేతిలో ఉండగానే లెటర్స్ ఎలా మారాయి? అందులో ఏముందో సరిగ్గా చూడండి అని అన్నాను. నువ్వేదో మ్యాజిక్ చేశావు. రోజు మనిషి 7 గంటలు నిద్రపోతే మైండ్ ఎక్కువ కాలం ఆరోగ్యంగా పనిచేస్తుందంట. ఈ రోజు నుంచి ట్రై చేయండి. నా మైండ్ పనిచేయడం కాదురా, నీకు మైండే పనిచేయకుండా చేస్తాను. దిగు బ్రదర్, హెల్ప్ చేస్తా ఉండు. థ్యాంక్స్ బ్రదర్. ఏంటి ఇక్కడికి తీసుకొచ్చారు? నాకేం తెలియదు, మా తాత తీసుకురమ్మన్నాడు, తీసుకొచ్చాను. తమరు ఈరోజు మమ్మల్ని కాపాడారు కదా, ఘనంగా సన్మానం చేసి తాంబూలం ఇచ్చి సాగనపుదామని. జోస్నా, అంత వెటకారం అవసరమా? నిన్ను కాపాడిన మనిషికి నువ్వు ఎలాగో థ్యాంక్స్ చెప్పవు. కనీసం ఇంట్లో వాళ్ళన్నా చెప్పని. నాకు ఇలాంటివేం వద్దు బ్రదర్. చైర్మన్ గారికి నేను వెళ్ళిపోయానని చెప్పండి. ఇదిగో బ్రదర్, ఇక్కడి వరకు వచ్చి లోపలికి రాకపోతే తాత ఫీల్ అవుతాడు. 2 minutes కదా, వెళ్ళిపోదు గానిలే. రా బ్రదర్. సూరజు జ్యోత్స్నను కాపాడాడు. సార్, బ్రదర్ని తీసుకొచ్చాను. రా సూరజ్. మా అమ్మాయిని కాపాడినందుకు చాలా థ్యాంక్స్ బాబు. సూరజ్, కూర్చో. జ్యోత్స్న, వెళ్ళి కూల్ డ్రింక్ తీసుకురా. నాకేం వద్దు సార్. నాకు థ్యాంక్స్ చెప్పడానికి ఇంటికి పిలిపించుంటే నేను వచ్చిన పని అయిపోయింది. బయలుదేరతాను. అందుకు కాకపోయి ఉంటే అదేంటో చెప్పండి సార్. నన్ను నా మనవరాల్ని నీ ప్రాణాలకి తెగించి కాపాడావు కాబట్టి నేను నీకు కేవలం థ్యాంక్స్ చెప్పి సరిపెట్టుకోవాలనుకోవట్లేదు. ఖరీదైన బహుమతి ఇవ్వాలనుకుంటున్నారా? అలాంటివి నాకేం అవసరం లేదు సార్. నీ గురించి తెలిసిన తర్వాత నీకు అలాంటివి ఎందుకు ఆఫర్ చేస్తాను? కృతజ్ఞత చూపించాలంటే మనం అనుకున్నది వాళ్ళకి ఇవ్వడం కాదు, వాళ్ళకి అవసరమైంది మనం ఇవ్వడం. తనకేం అవసరమో మీకులా తెలుస్తుందండి. ప్రస్తుతానికి సూరజ్ తనున్న ప్లేస్ ఇక్కడికి చాలా దూరంగా ఉంది. ఆఫీస్కి దగ్గరలో ఉండే ఏదైనా పీజీకి మారాలని అనుకున్నాడు. ఇలా చేతి కట్టుతో చేతి కర్రతో ఎక్కడ అవస్థపడతాడు? అవును సార్, బ్రదర్ని చూస్తుంటే అయ్యో పాపం అనిపిస్తుంది.
మన కారణంగానే తనకి ఈ పరిస్థితి వచ్చింది. మనమేదో అతని కాలు వెరగొట్టినట్టు మన కారణంగా అంటారేంటండి? అతను మనల్ని కాపాడకపోయి ఉంటే అతనికి పరిస్థితి వచ్చేది కాదు కదా. వచ్చేది కాదు. అందుకే నేను నిర్ణయం తీసుకున్నాను. ఏంటి తాత? కొంతకాలం సూరజ్ మన ఇంట్లోనే ఉంటాడు. ప్రియమైన ప్రేక్షకులకి నమస్కారం. నాలో కాన్ఫిడెన్స్ కి తరచూ అందరూ నన్ను పొగుడుతారు, తెగ మెచ్చుకుంటారు. మరి నా కాన్ఫిడెన్స్ కి కారణం ఏంటో తెలుసా? అమెజాన్ ప్రైమ్ లో మెంబర్షిప్. ప్రైమ్ లో చేరండి, అందరికంటే ముందుండండి. మన ఇంట్లో సూరజ్ ఉండడం ఏంటి తాత? మన ఇంట్లో అంటే ఈ ఇంట్లో కాదు, అవుట్ హౌస్. ఏంటి? అవుట్ హౌస్ లోనా? అవును, అవుట్ హౌస్ లోనే. వదు 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 వదు. వరు, వరు, ఏయ్, పిన్ని, వరు, ఏమైంది? అత్తయ్య గారు, వరు, వరు, ఏయ్, ఏమైంది? తాళాలు, తాళాలు, జోస్నా, తాళాలు తీసుకురా. ఏయ్, ఏయ్. నాకేం కాలేదురా. మరెందుకు అవుట్ హౌస్ అనగానే వద్దు వద్దు అంటూ ఏదో చీకట్లో దెయ్యాన్ని చూసినట్టు అంతలో ఊగిపోతున్నావు? అది అవుట్ హౌస్ అంటే వైట్ హౌస్ అంత పవర్ఫుల్ రా. ఒకప్పుడు దాంట్లో దీప్ అడుగు పెడితే తుఫాన్ వచ్చింది. ఈసారి సూరజ్ అడుగు పెడితే ఏ సునామీ వస్తుందోనని భయంగా ఉందిరా. పారిజాతం, ఆ, ఆ, ఆ. ఇంతకీ నీ సమస్య ఏమిటి? ఏం లేదు సార్, అవుట్ హౌస్ లో దెయ్యాలు తిరుగుతున్నట్టు పారుకి పేడకలు వచ్చిందంట. పాపం సూరజ్ భయపడతాడని కంగారు పడుతుంది. అంతేనా పారు? ఆ, అంతేనండి. దీనికి ఎందుకు ఇంత కంగారు పడ్డం? పారిజాతం అటు వైపుకి వెళ్లకుండా ఉంటే సరిపోతుంది కదా. అంతే అంతే. ఆ, ఆ తిరిగే దెయ్యానివి నువ్వేం చెప్తున్నాడు? అర్థమైందిరా.